గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు. గ్రామాలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. దీన్ని నిజం చేయడానికే రావులపాలెం గ్రామ పంచాయతీ సర్వశక్తులు ఒడ్డుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామ పంచాయతీ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. ఈ గ్రామ పంచాయతీకి పెద్ద చరిత్ర ఉంది. స్వతంత్రం రావడానికి ముందే 1933లో రావులపాలెం పంచాయతీ ఏర్పడింది. గ్రామంలో కొబ్బరి చెట్లు, కొన్ని చెరువుల్లో చేపల పెంపకంతో ఈ పంచాయతీ అభివృద్ధి ప్రారంభమైంది. స్వతంత్రం రాకముందే 1933లో పడాల సుబ్బిరెడ్డి స్పెషల్ ఆఫీసర్గా కార్యకలాపాలు నిర్వహించారు. 1935లో పంచాయతీ ప్రెసిడెంట్లుగా పనిచేసిన పోతంశెట్టి సీతయ్య, పోతంశెట్టి రామిరెడ్డితో ఈ పంచాయతీ అభివృద్ధికి మరిన్ని దారులు పడ్డాయి. వారి సేవలకు గుర్తుగా రావులపాలెంలో పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ని రావులపాలెం నడిబొడ్డు నిర్మించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గేయాలు, జానపద నృత్యాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించేవారు. వీటిని చూడడానికి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చేవారు. పంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్గనైజేషన్ల సహకారంతో నేటికి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. 1959 నుంచి వరుసగా 1988 వరకు దాదాపు 29 సంవత్సరాల పాటు సర్పంచ్గా విధులు నిర్వహించిన సఖినేటి వాకులరాజు ఆధ్వర్యంలో పంచాయతీకి నూతన భవనాన్ని నిర్మించడంతో పాటు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డితో ప్రారంభోత్సవం సైతం జరిపించారు. తదనంతరం పడాల భాస్కర్ రెడ్డి సర్పంచ్గా ఉన్న సమయంలో పంచాయతీ పేరిట రావులపాలెం మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణం జరిగింది. అద్దెల రూపంలో ఒక సంవత్సరానికి 1,36,00,000 ఆదాయం రూపంలో పంచాయతీకి సమకూరుతోంది. వేలం పద్ధతిలో ఈ షాపుల అద్దెను నిర్ణయిస్తూ ఉంటారు. అందుచేత ప్రతి సంవత్సరం అద్దెలు పెరగడంతో పంచాయతీ ఆదాయం రెట్టింపు అవుతోంది. రావులపాలెం రూపురేఖలనే మార్చివేశారు. ఆదాయం దిశగా ఆయన రావులపాలెం పంచాయతీని పరుగులెత్తించి నిర్మాణంలో విశేష కృషి చేశారు. తదనంతరం గొలుగూరు వెంకటరెడ్డి గ్రామంలో ఉన్న మరుగుదొడ్లను డ్రైనేజీ సౌకర్యం కల్పించారు. అలాగే పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ పేరుతో అధునాతన పార్కు నిర్మించి ఆహ్లాదకరంగా వాకింగ్ ట్రాక్, స్కేటింగ్ ట్రాక్ వంటి సౌకర్యాలు కల్పించారు. మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా మార్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ద్వారా దోమల నివారణ జరిగింది. ఆధునిక యంత్రాలతో దోమలను నిర్మూలించారు. సుందరీకరణలో భాగంగా ఎల్ఈడీ లైట్లు అమర్చి రావులపాలెం పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించారు. ఇలా రావులపాలెం పంచాయతీ ప్రెసిడెంట్గా పనిచేసిన ప్రతి ఒక్కరి కాలంలో పంచాయతీకి ఆదాయం దినదిన ప్రవర్ధమానమవుతూ పెరుగుతూ వచ్చింది. ఈ ఆదాయంతో పాటు 14-15వ ఆర్థిక సంఘం నిధులు 15 కోట్ల రూపాయలతో రావులపాలెం గ్రామ పంచాయతీలో ఎంజీఎన్ఆర్, ఓజీఎస్ నిధులతో 12 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగింది. R&B నిధులతో 20 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు నిర్మించారు. ఇక గ్రామ పంచాయతీకి అద్దెలు, ఇతర ఆదాయాల ద్వారా వార్షిక ఆదాయం సుమారు 3,28,00,000 వార్షిక ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడకుండా పంచాయతీ సొంత నిధులతో సకాలంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇతర వేతనాలు చెల్లిస్తూ మిగిలిన పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తోంది రావులపాలెం పంచాయతీ.